కార్మిక కర్షక భారతి కేకేబి వ్యూవర్స్ అందరికీ నమస్కారాలు. నా పేరు వీరమేని రవీందర్ రావు. ఈ యొక్క ఛానల్ చూసేటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. ఇక మన ముందుకు ఒక మంచి వీడియో తీసుకొచ్చేసాం. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి జరుగుతున్నటువంటి పంచాయతీ అంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఏమీ సహకరించట్లేదు, మాకు ఏమీ అప్పులు ఇవ్వట్లేదు అనేటువంటి వాదన ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. తెలంగాణకు ఒక పైసా కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం లేదని గత 10 సంవత్సరాల క్రితం బీఆర్ఎస్ పార్టీ ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా ప్రధాని వస్తే ముఖం చాటేసినటువంటి పరిస్థితిలో అనేక అబద్ధాలు ఆడి మన ముఖ్యమంత్రి ప్రధానమంత్రితో ఏ విధంగా సఖ్యతగా ఉంటున్నారు, ఏ విధంగా ఉంటున్న ఏ పద్ధతిలో నడుస్తున్న విషయం చూస్తే వారి బాటలో తేడా వచ్చింది కానీ మాటలో తేడా రాలేదు. బాటలో తేడా అంటే ప్రధాని వస్తే ప్రధానితో కలవటము, బడే భయ్ అని మాట్లాడటము, సంబోధించడము, కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళేసి కేంద్ర మంత్రులను ప్రధానమంత్రి కలవడము, రావాల్సినన్ని తెచ్చుకోవడము, మళ్ళీ రాష్ట్రానికి రాగానే కేంద్ర ప్రభుత్వం మాకేమీ సహకరించట్లేదని తను ఏదైతే అమలు కాలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి 6 గ్యారంటీలు అమలు చేసే స్థితి లేనటువంటి స్థితిలో మళ్ళీ కేంద్ర ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోస్తున్నారనేటువంటి విషయాన్ని భాజపా పార్టీ పెద్దలు కూడా అనేక సందర్భాలు చెప్పారు. ఆ విషయాన్ని కూడా మన రాష్ట్ర విభజన జరగకముందు ఏదైతే ధనిక రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రము ఇప్పుడు అప్పులపాలు ఏ విధంగా అయింది, గత 10 సంవత్సరంలో ఈ సంవత్సరం నరకాలంలో కూడా ఏ విధంగా అయిందనే విషయాన్ని నిండు పార్లమెంటు సభలో నిర్మలా సీతారామన్ గారు, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి గారు పూర్తిగా వివరించారు. ఆ యొక్క వివరణ మీ ముందుకు వీడియో తీసుకొచ్చేసిన వీడియో స్క్రిప్ట్ కాకుండా చూసేసి మీ యొక్క అభిప్రాయాలని మాకు కామెంట్స్ ద్వారా తెలపగలరు. మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి 8 మంది పార్లమెంట్ సభ్యులను ఇవ్వడం మనందరికీ తెలిసిన విషయమే. దాంట్లో 2 కేంద్ర మంత్రులు అవటం, మన యొక్క బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారిని కేంద్ర మంత్రిగా తీసుకోవడం ఈ తెలంగాణ ప్రాంత అభివృద్ధికి బాటలు వేసినటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. ఇవాళ కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వానికి ఏటువంటి సపోర్ట్ ఇస్తలేదు, మద్దతు ఇస్తలేదు, ఆర్థిక పరిస్థితి ఇస్తలేదనేటువంటి విషయాన్ని ఆనాడున్నటువంటి కేసీఆర్, ఈనాడున్నటువంటి రేవంత్ రెడ్డి గారు చెప్పడాన్ని మన యొక్క ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లేసి వాస్తవాలు తెలపాలనేటువంటి నిర్ణయం తీసుకున్నారు. Whether it is this party or that party, doesn't matter. I'm talking on behalf of the state Telangana, people Telangana, as much as all of us want to talk. At the time of reorganization, post the Reorganization Act getting passed, Telangana was revenue surplus. Today, it is, I'm sorry to say, I'm not picking on any one state. Every state has its issues. But today, the debt that Telangana is in, despite the measures taken by the central government, I will read this out, and I'm not blaming this party or that party, I repeat. But AP Reorganization Act, and to that extent Telangana, what it should get. I will point by point say, some of which I'll say with your permission, sir. I mentioned about Kakatiya Mega Textile Park, Zahirabad as a corridor nodal point, then Samakka Saraka Central Tribal University, part of the Reorganization Act. The foundation stone also has been laid for AIIMS in BB Nagar, close to Warangal. Roadways, 2,605 kilometers of national highway constructed in Telangana since 2014 AP Reorganization Act ke baad. 4 greenfield corridors being built under Bharatmala project in Telangana. Railways, record railway budget allocation of 5,337 crores. Since June 2024, Union Cabinet approved new lines between Erupalim and Namburu and between Malkangiri and Pandurangapuram. Constructed 753 kilometers of new tracks in Telangana since 2014. 5 Vande Bharat trains introduced and started from Telangana. 40 railway stations being redeveloped for Telangana. Social infrastructure, sir. Over 2 lakh houses being built under PM Awas Urban. Completed. 31 lakh household toilets constructed under Swachh Bharat Mission. 38 lakh tap water connections provided under Jal Jeevan Mission. Telangana. 82 lakh Ayushman cards provided. 199 Jan Aushadhi Kendras operationalized. 1.2 lakh Jan Dhan accounts opened and over 75 lakh Mudra accounts sanctioned. Telangana
for the 9 districts, which is the backward districts as per the Reorganization Act. 50 crore each district, which is 450 crores into 6 installments. Total of 2,700 crores provided for this backward district development for 9 districts, all Telangana. Srimati Indira Gandhi had contested from Medak constituency. She won from Medak, represented that constituency. But who has given the first railway station for Medak? Prime Minister Modi. Telangana throbs for Ramagundam, sir. Very important. Who has helped revive that Ramagundam, sir, for Telangana? Prime Minister Modi. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో ఈ యొక్క తెలంగాణకి అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులు లెక్కల రూపంలో పూర్తిగా చెప్పినటువంటి పరిస్థితి మనందరం చూసాం. ఇకనైనా సరే ఈ రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వంతో ఉన్నటువంటి సత్సంబాలన ఏ విధంగా కొనసాగిస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా గతంలో లాగానే ఇప్పుడు మళ్ళీ అదే బాటలో ప్రయాణం చేస్తుందా, మాటల యుద్ధం నడుస్తుందా, దానికి బీజేపీ ఏ విధంగా ఎదుర్కొంటుంది, ప్రజలు ఏ విధంగా ఆలోచిస్తారు, ప్రజల నిర్ణయాన్ని భవిష్యత్తులో ఏ విధంగా తీసుకోబోతారు అనేది కూడా ఈ వీడియోలో చూసినటువంటి వారందరూ కూడా మంచి నిర్ణయంతో ఉంటారని, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సఖ్యత ఉండి ఈ యొక్క తెలంగాణకి అభివృద్ధి బాటలు తీసుకెళ్లడం కోసం ప్రయత్నం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు ప్రజలు.